డబ్బొస్తే నీ చుట్టూ చేరేవాళ్ళు చాలామంది ఉంటారు. కానీ జబ్బొస్తే నిన్ను చూసే దిక్కెవరూ ఉండరు. ఖర్చు పెట్టినంత సులువుగా సంపాదించలేవు. కాబట్టి నీకోసం కొంత దాచుకో. మన జీవితంలో ఎన్ని బంధాలు ఉన్నా సరే, మన ఇష్టాలని కష్టాలను పంచుకోవడానికి భగవంతుడు మనకంటూ ఒకరిని మన జీవితంలోకి పంపిస్తాడు. అలాంటి వారిని మన అహంకారంతో దూరం చేసుకోకూడదు. నిజాన్ని నమ్మించడానికి రుజువు కావాలి, కానీ అబద్ధాలు నమ్మించడానికి కేవలం నటిస్తే చాలు. ఎంత అరగదీసినా గంధపు చెక్క తన సువాసనను కోల్పోదు. అలాగే ఎన్ని అవరోధాలు ఎదురైనా ధీరుడు తన ఆత్మవిశ్వాసాన్ని కోల్పోడు. జీవితంలో అందరికంటే పెద్ద గురువు ఎవరంటే సమయం. ఎందుకంటే సమయం నేర్పిన పాఠాలు ఎవరూ నేర్పలేరు కదా. ప్రతి అనుభవం వెనక ఓ ఓడిపోయిన జీవితమే ఉంటుంది. ప్రపంచంలో విలువైనదంటూ ఏమీ లేదు, మన మనసుకు నచ్చిన వారి నుండి పొందే ప్రేమ తప్ప. పలకరింపు చిన్నదైనా మనస్ఫూర్తిగా పలకరిస్తే చాలు, ఎదుటివారి మనసు సంతోషంతో నిండిపోతుంది. కడుపులో కల్మషం పెట్టుకొని కాశీ వెళ్ళిన మనిషి బ్రతుకు మారదు. బండ మోయగలిగే కండబలం ఉన్నవాడి కంటే బాధ్యతలు మోయగలిగే గుండె బలం ఉన్నవాడే నిజమైన బలవంతుడు. గడిచిపోయిన నిన్నటి కంటే, రూపులేని రేపటి కంటే గడుపుతున్న ఈరోజు ఎంతో విలువైనది. అందరితో ఆనందంగా ఉందాం, అందరికీ ఆనందాన్ని పంచుదాం. ఎవరికీ తలవంచని ఆత్మగౌరవం, ఎవరి ముందు చెయ్యి చాచని ఆత్మాభిమానం, ఎవరినీ కాదనలేని ఆత్మీయత, ఈ మూడింటి కలయికే మనిషి జీవితం. పానకంలో మునిగిన గరిటెకు తీపి తెలియనట్లే జ్ఞానుల మధ్య ఉన్న మూర్ఖుడు ఏమీ నేర్చుకోడు. ఎవరి బంధం కోసమో ఎవరి ధనం కోసమో మనం పాకులాడే అవసరం లేదు. మన మాట మన గుణం బాగుంటే అవే మన దగ్గరికి వస్తాయి. ఈ జన్మకే బంధాలైనా బంధుత్వాలైనా మరో జన్మ ఉంటుందో లేదో తెలియదు. బంధం ఉన్నప్పుడే జాగ్రత్తగా కాపాడుకోవాలి. దూరమైతే దగ్గరవ్వడం చాలా కష్టం. జ్ఞాపకాలు చాలా గమ్మత్తైనవి. కొన్నిసార్లు వద్దన్నా వదలకుండా ఆనందాన్ని ఇస్తాయి. ఇంకొన్నిసార్లు వెంటబడి మరీ కన్నీళ్లు తెప్పిస్తాయి. ఆస్తి పెరగాలంటే మార్గాలు అనేకం, అభిమానం పెరగాలంటే మాత్రం మార్గం ఒక్కటే, ఆత్మీయ పలకరింపు. ఎంత పరిగెత్తినా ఇక్కడ ఆగాల్సిందే, ఎన్ని చేసినా ఇక్కడ ఓడాల్సిందే, ఎన్ని నీవి అనుకున్నా ఇక్కడ వదలాల్సిందే. ఏవీ నీతో రాలేవని తెలిసినా ఇక్కడికి చేరే వరకు ఆరాట పడాల్సిందే. గమ్యం ఏదైనా చివరి మజిలి మట్టిని చేరాల్సిందే. మన అనుకునేవారిని పలకరించాలి అంటే ఉండాల్సింది సమయం కాదు, మనస్సు. మనసు ఉంటే సమయం ఖచ్చితంగా ఉంటుంది. మనం ఎలా ఉండాలో ఏకాంతం చెప్తుంది, మనం ఎలా ఉన్నామో సమాజం చెప్తుంది. అదృష్టంతో వచ్చింది అహంకారాన్ని ఇస్తుంది, తెలివితో సంపాదించింది సంతోషాన్ని ఇస్తుంది, కష్టపడి సంపాదించింది సంతృప్తినిస్తుంది. చేతికి గాజులున్నప్పుడు చప్పుడవుతాయి, కోపంగా విసిరేస్తే పగిలిపోతాయి, జాగ్రత్తగా కదిపితే చక్కగా శబ్దం చేస్తాయి. అలాగే బంధాలు కూడా పదిలంగా చూసుకుంటే 10 కాలాలు నిలుస్తాయి, సంతోషాన్ని ఇస్తాయి. దురుసుగా ఉంటే బాధను మిగులుస్తాయి. అందుకే వీలైనంత వరకు ఎలాంటి అరమరికలు లేకుండా ఉన్న బంధాలతో సంతోషంగా ఆనందంగా గడపడమే ఉత్తమం. ఒకరి మనసు గాయపరచడానికి 1 నిమిషం చాలు, కానీ గాయపడిన మనసు గెలవాలంటే మాత్రం జీవితకాలం సరిపోదు. అందుకే ఒక మాట అనే ముందు 1కి 4 సార్లు ఆలోచించి మాట్లాడాలి. మాటకు విలువ లేనప్పుడు మౌనమే మంచిది, మనిషికి విలువ లేనప్పుడు దూరమే మంచిది. మానవుడికి కష్టాలు అవసరం, ఎందుకంటే విజయం సాధించినప్పుడు ఆనందించడానికి. ప్రకృతి, కాలం, సహనం, ఈ 3 మాన్పలేని గాయం అంటూ ఏదీ లేదు. రాయితో కొడితే అద్దం పగులుతుంది, కటువైన మాటల వలన మనసు ముక్కలవుతుంది. అమృతాన్ని పోసినా రెండింటినీ అతికించలేము, ఒకవేళ అతికించినా
మునుపటి నాణ్యత ఉండదు. అలాగే ఏ బంధం అయినా అంతే ఇలువ తెలుసుకొని కాపాడుకున్నంత కాలమే. పదవి ఉన్నప్పుడు పనికి మాలిన వాడు కూడా పతంగిలా ఎగురుతాడు. దారం తెగితే గాని అర్థం కాదు నా ఆధారం భూమిపైన ఉందని. అనంతమైన దుఃఖాన్ని చిన్న నవ్వు చెరిపేస్తుంది. భయంకరమైన మౌనాన్ని ఒక్క మాట తుడిచేస్తుంది. పిల్లలు దేవుడితో సమానం. వారితో అబద్ధాలు ఆడించకూడదు. వారికి చెడు పనులు చెప్పకూడదు. ఎందుకు ఈ పని చేస్తున్నాను? దీనివల్ల ఫలితం ఏమిటి? ఇందులో విజయం సాధించగలనా? ఈ 3 ప్రశ్నలు వేసుకోకుండా ఏ పని మొదలు పెట్టవద్దు. ఈ సృష్టిలో ఒంటరివాడు అంటూ ఎవ్వరూ ఉండరు. చూసేటప్పుడు ఆకాశం, అడుగు వేసేటప్పుడు నేల, గొంతు తడిసేటప్పుడు నీరు, శ్వాస పీల్చేటప్పుడు గాలి, చివరకు చితి మీద పడుకున్నప్పుడు నిప్పు. ఇలా నువ్వు సరిగ్గా గమనిస్తే ఈ ప్రకృతి ఎప్పుడూ నిన్ను ఒంటరివాడు అనుకోనివ్వదు. ఈ ప్రపంచంలో నువ్వు ఎన్ని సినిమాలు చూసినా నాన్నకన్నా గొప్ప హీరో కనబడడు. నువ్వు ఎన్ని గుళ్ళు తిరిగినా అమ్మ కంటే దేవత దొరకదు. అపార్థం కలిగినప్పుడే బంధం బలపడుతుంది. ఏడుపు పరిచయం అయినప్పుడే నవ్వు విలువ తెలుస్తుంది. కష్టాన్ని ఎదురిస్తేనే సంతోషం మన వశం అవుతుంది. బాధ ఉన్నప్పుడే భవిష్యత్తు బాధ్యతగా మారుతుంది. సమస్య తలెత్తినప్పుడే మన సామర్థ్యం బయటపడుతుంది. నేనే అంతా అనుకుంటే అహంకారం, మనదే అంతా అనుకుంటే మమకారం, ఏమీ లేదనుకుంటే నిర్వికారం, ఒకరికొకరు తోడైతే సహకారం. కొంతమందికి మనం తక్కువ టైంలో పరిచయం అవుతాము, జీవితాంతం గుర్తుంటాము. అలా గుర్తుపెట్టుకునేవారు దొరకటం మన అదృష్టం. మనిషి సమాజంలో సూదిలా బ్రతకాలి, కత్తెరలాగా కాదు. సూది పని ఎప్పుడు జోడించడమే, కత్తెర పని ఎప్పుడు విడదీయడమే. అందరినీ కలుపుకుంటూ బ్రతకాలి, సూదిలాగా, కత్తెరలాగా విడదీస్తూ కాదు. గుర్తు చేసుకోవడం జ్ఞాపక శక్తి ఉన్న వాళ్లకు కష్టమేమీ కాదు, కానీ మర్చిపోవడమే మనసున్న వాళ్ళకి చాలా కష్టం. కంటితో చూడనవి, చెవులతో విననవి ఎప్పుడూ నమ్మవద్దు, ఇతరులకు చెప్పవద్దు. కొంతమంది చెప్పే మాటల వల్ల కొన్ని స్నేహాలు చెడిపోతాయి, కుటుంబ బంధాలు తెగిపోతాయి. నోటికి ఏదొస్తే అది మాట్లాడేవారితో దూరంగా ఉండడమే మంచిది. ఎందుకంటే అటువంటి వారు ఎన్నేళ్ల బంధాన్నైనా ఒక్క మాటతో తెంచేస్తారు. జీవితం అనేది ఒక ప్రశ్న లాంటిది, ఎవరూ సమాధానం చెప్పలేరు. చావు అనేది సమాధానం లాంటిది, కానీ ప్రశ్నించే ధైర్యం ఎవరికీ ఉండదు. పాజిటివ్గా ఆలోచించే వ్యక్తిని ఏ విషం చంపలేదు, నెగిటివ్గా ఆలోచించే వ్యక్తిని ఏ మెడిసిన్ కూడా బాగు చేయలేదు. ఉన్నప్పుడు ఇలువను గుర్తించకుండా నిర్లక్ష్యం చేస్తాం, లేనప్పుడు బోరును ఏడుస్తాం, బాధపడతాం. అవి వ్యక్తులైనా వస్తువులైనా ఏవైనా కావచ్చు. ప్రతి అవకాశంలోనూ కొన్ని అడ్డంకులు ఉంటాయి. ప్రతి అడ్డంకి వెనుక కొన్ని అవకాశాలు ఉంటాయి. మనం దేనిని చూస్తున్నాం అనేదే ముఖ్యం. తన వృత్తిని పవిత్రంగా భావించే వ్యక్తి ఒక్క క్షణం కూడా సోమరిగా ఉండలేడు. ఇతరుల కష్టాలు తీర్చే స్తోమత మనకు లేకున్నా కష్టాల్లో ఉన్న ఇతరులకు ధైర్యం చెప్పే మనసుంటే చాలు. మనవి కాని వాటిపై అత్యాశ ఎంత ప్రమాదమో, మనతో ఉన్న వాటిపై నిర్లక్ష్యం కూడా అంతే ప్రమాదకరం. మన దరి చేరిన వాటి కోసం పట్టుపట్టడం ఎంత మూర్ఖత్వమో, మన చెంత ఉన్న వాటిని వదులుకోవడం కూడా అంతే మూర్ఖత్వం. కళ్ళు మసకగా కనిపిస్తే కళ్ళని శుభ్రం చేసుకుంటే సరిపోతుంది, కానీ అందరూ తప్పుగా కనపడుతుంటే శుభ్రం చేసుకోవాల్సింది అంతరంగాన్ని. మంచితనం అనేది ఒక మహావృక్షం లాంటిది. ఎవరెంత నరికినా అది మళ్ళీ మళ్ళీ చిగురిస్తూనే ఉంటుంది. గుండె లోతుల్లో నుండి జీవం పోసుకుంటూనే ఉంటుంది. ఈ ప్రపంచంలో వెలకట్టలేని సంపదలు రెండే రెండు. ఒకటి మనశ్శాంతి, 2 సంతృప్తి. ఈ రెండింటినీ సంపాదించుకున్న వాళ్ళు అఖండమైన ఆనందాన్ని అనుభవిస్తారు. నింద వేయడం సులభమే, మోసేవారికి తెలుసు దాని బరువు. మాట జారడం సులభమే, కానీ ఆ మాట పడిన వారికే తెలుసు దాని నొప్పి. కట్టెకాలి బూడిదైనా మాట మండుతూనే ఉంటుంది.
కనుకనే ఆలోచించి ఆచితూచి మాట్లాడాలి. అబద్ధాలు చెప్పేవారు 1,00,000 చెబుతారు. వాళ్ళ దగ్గర అబద్ధాలు చెప్పడానికి 1,00,000 కథలు ఉంటాయి. అదే నిజం చెప్పేవారు పదే ఒక్కటే చెప్తారు. ఎందుకంటే నిజం అనేది ఒక్కటే ఉంటుంది కాబట్టి.